చెలో విజయవాడ సందర్భంగా విద్యార్థులపై పోలీసుల తీరును తప్పుబట్టారు ఎస్ఎఫ్ఐ నేతలు ప్రసన్న కుమార్, రామ్మోహన్. విద్యారంగంలో సమస్యల పరిష్కారం కోసం చెలో విజయవాడకు పిలుపునిస్తే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. ఫ్రెండ్లీ పోలీసు అంటే అత్యంత దారుణంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్కి సమస్యలు వినిపించడానికి అనుమతి కూడా ఇవ్వలేదన్నారు. విద్యారంగంలో సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందా అని ప్రశ్నించారు. విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని గత 2 నెలలుగా అనేక ఆందోళనలు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మండల కేంద్రాలు అదేవిధంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం 14 నెలల కాలంలో విద్యార్థుల సమస్యని ఒక్కటి కూడా పరిష్కారం చేయలేదు. ఇప్పటికైనా పరిష్కారం చేస్తుందని మేమంతా ఎదురు చూసాం. కానీ ఏ సమస్యని పరిష్కారం చేయకపోయేసరికి నిన్నటి రోజున ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ చెలో విజయవాడ కార్యక్రమం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. విద్యార్థులకి ర్యాలీ చేసుకుంటామంటే కనీసం అనుమతులు కూడా పోలీసులు ఇవ్వనటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తా ఉన్నారు. ఈ ఫ్రెండ్లీ పోలీసు కనీసం విద్యార్థులు ర్యాలీ నిర్వహించుకుంటా ఉంటే ఆ ర్యాలీకి కనీసం అనుమతి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఈ ప్రభుత్వం విద్యారంగంలో ఉన్న సమస్యల కోసం చర్చించడానికి కానీ లేదా ఈ సమస్యల పరిష్కారం కోసం కానీ ఆలోచన మానేసి విద్యార్థి సంఘాలని ముఖ్యంగా పోరాడే వాళ్ళని ఎలా నిర్బంధించాలి అని చెప్పి ఆలోచన చేస్తుంది. పరదాలు లేవు, మా ప్రభుత్వంలో పోలీసులు ఫ్రెండ్లీగా ఉంటారు అని చెప్పి లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పదే ఇదే జరుగుతూ ఉంది.